18 రోజుల తర్వాత కొంత బయటకు వచ్చారు. అయినా మీ మీద కేసులైతే ఆగట్లేదు. తాజాగా ఈరోజు కూడా కేసులైతే నడుస్తున్నాయి. అంటే అంబటి రాంబాబు మొదటి నుంచి కోరుకుంటున్నది కూడా, అంటే మీరు ఫస్ట్‌లో ఇటీవల కాలంలో చాలా కాలంగా మీరు అరెస్ట్ పెడితే అరెస్ట్ చేయండి, నన్ను జైల్లో పెడితే జైల్లో పెట్టండి అని పదే పదే కోరుకున్నారు. నాకు ఇది కావాలి, నన్ను చేయండి, చేయండి, అరెస్ట్ చేయండి అని. సో ఈ 18 రోజులు అరెస్టుతో మీ కోరిక తీరిందని అనుకోవచ్చా? ఇక్కడ మీ అభిప్రాయం తప్పు. నేనేది అరెస్టు కావాలని కోరుకోలేదు, లేదు జైల్లో ఉండాలని కోరుకోలేదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామ క్రమంలో నన్ను ఇబ్బంది పెట్టాలని ఈ ప్రభుత్వం అనుకుంటుందనేది నాకున్న సమాచారం. దానికోసం నేను ప్రిపేర్ అవుతున్నాను. ఏది ఏమైనా అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి, అంబటి రాంబాబుని ఇబ్బంది పెట్టాలి. అంబటి రాంబాబు ప్రతిసారి ప్రతి దానిలోనూ మాట్లాడుతున్నాడు కాబట్టి అతన్ని కాస్త భయానిక వాతావరణంలోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం దగ్గర ఉంది అనేది నాకు చాలా స్పష్టమైన సమాచారం ఉంది.